హాయ్ ఫ్రెండ్స్, చాలాసార్లు మనకు పెద్దలు చెప్తూ ఉంటారు. మన భారత రాజ్యాంగం ప్రకారం చట్టసభలు, శాసనసభలు, తర్వాత కార్యనిర్వాహక వర్గం, తర్వాత మనకు జ్యుడిషియరీ న్యాయ వ్యవస్థ, తర్వాత నాలుగోది ఈ మీడియా. ఇవి మనకు 4 స్తంభాలు దేశ రాజ్యాంగానికి. మీడియా అనేది స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థగా చెప్తారు. ఇక ఈ 3 సంస్థలు కాన్స్టిట్యూషనల్లీ మనకు వాటన్నిటికీ సమానమైన హోదా కలిగిన సంస్థలు. కానీ ఈ మధ్యకాలంలో మనం గమనిస్తే ఈ అధికారులను మనకు ఈ శాసనసభ ద్వారా ఎన్నుకోబడ్డ వాళ్ళు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, తర్వాత వీళ్ళు చాలా బాధాకరంగా, అసహ్యకరంగా, అవమానకరంగా వాళ్ళని ట్రీట్ చేస్తున్నారు. అవసరమైతే కొడుతున్నారు కూడా. ఈవెన్ పోలీసులు కూడా కొడుతున్నారు. చాలాసార్లు మన వీడియోలో చూస్తున్నాం. ఇక్కడ ఎక్కడ తేడా వచ్చింది? ఇదివరకు మనకు ఒక అధికారి అంటే అతనికి గౌరవం ఇచ్చేవాళ్ళు. ఏదైనా వర్క్ ఉంటే ఎమ్మెల్యే గారు ఈ వర్క్ ఇంపార్టెంట్ అండి, నాకు మా నియోజకవర్గం చేసి పెట్టండి అని చెప్తారు. ఇప్పుడు అది చేయకపోతే పిలిచి కొడుతున్నారు వాళ్ళ అనుయాయులతో సహా. సో అది ఇదేమన్నా సామంత ఎమ్మెల్యే సామంత రాజా, లేకపోతే ఇదేమన్నా రాజుల కాలమా? దీన్ని మరి నిరోధించకపోతే అలాగా మిస్బిహేవ్ చేసిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరైనా ఉంటే వాళ్ళని తక్షణమే డిస్క్వాలిఫై చేసి తిరిగి ఎలక్షన్లో ఎక్కడ పోటీ చేయకపోతే ఈ అధికారులకు వాళ్ళకున్న గౌరవ మర్యాదలు పూర్తిగా ధ్వంసమైపోతాయని మన ఆవేదనతో ఈ వీడియో చేస్తున్నాం. థ్యాంక్ యూ.